జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తిని కలిస్తే తను వయసులో, పదవిలో లేదా సంపదలో మనకంటే చిన్నవాడైతే మనం తనను చాలా హీనభావంతో చూస్తాం. ఆ వ్యక్తికి కూడా ఒక గుర్తింపు అంటూ ఉంటుందని అర్థం చేసుకోము. తనకు కూడా ఒక ప్రాధాన్యత ఉండొచ్చు. మనకనిపించదు తనకు మన ఎదురుగా నిలబడే యోగ్యత ఉందని. సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సున్నాకు ఏం విలువ ఉంది? మీరు ఏమీ లేదు అంటారు. సున్నాకేం విలువ ఉంటుంది అంటారు. కానీ ఎప్పుడైనా ఇదే సున్నా ఏదైనా సంఖ్య పక్కన కలిసిపోతే, అలానే ఏదైనా అంకెతో కలిసిపోతే గనుక అప్పుడు దాని విలువనది ఎన్నో రెట్లు పెంచేస్తుంది. అంటే ఈ సున్నాకు విలువైతే ఉంది. ఇక ఇదే విధంగా మన జీవితంలో కూడా కొందరు వ్యక్తులుంటారు. వాళ్ళని చూస్తే వీళ్లకు ఎలాంటి విలువ లేదనిపిస్తుంది. కానీ అదే వ్యక్తి వచ్చి ఎవరితోనైనా కలిసినప్పుడు వాళ్ల విలువలో వీళ్ళు వృద్ధి తీసుకుని వస్తారు. ఈ ప్రపంచంలో ఎలాంటి విలువ లేని వ్యక్తులంటూ ఎవరూ లేరు. ఒకవేళ ధనస్సు గురించి మాట్లాడితే దానికి కూడా ఒక దారం అవసరం అవుతుంది. అది ఒక నారలాగా పనిచేస్తుంది. ఆ నారే లేకుంటే ధనుస్సు ఎందుకు పనికిరాదు. ఆ నారే లేకుంటే ధనుస్సు అస్తిత్వమే అసంపూర్ణంగా ఉండిపోతుంది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తైనా, ఎలాంటి వస్తువైనా అన్నింటికీ తమకంటూ ఒక విలువ ఉంది. వాటిని గౌరవించండి, ముందుకు సాగండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.